హాయ్ ఎవ్రీవన్, ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. రీసెంట్గా నేను క్రియేట్ చేసిన ఛానల్కి పుష్ ఎందుకు రావట్లేదో డీప్ డైవ్ చేసి నాకు తెలిసిన కొన్ని థింగ్స్ ఈ వీడియోలో మీకు చెప్తున్నా. ఈ టాపిక్స్ చాలా యూట్యూబర్స్, ఎస్పెషల్లీ న్యూ యూట్యూబర్స్ స్కిప్ చేసి వాళ్ళ గ్రోత్కి ఇంపాక్ట్ అయ్యేలా చేసుకుంటారు. ఇందులో ఫిఫ్త్ వన్ చాలా క్రూషియల్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ట్రిక్, షార్ట్స్ టు లాంగ్ వీడియో కన్వర్షన్. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ హ్యాక్. దీని మెయిన్ పాయింట్, ఫస్ట్ మనం ఒక షార్ట్స్తో సస్పెన్స్ క్రియేట్ చేసి దానికి ఆన్సర్ మన ఫుల్ వీడియోలో ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా బీటీఎస్ ఛానల్స్ ఇలా చేస్తాయి. ఈ ఫైట్ సీన్ అసలు ఎలా షూట్ చేశారో తెలుసా అంటూ ఒక చిన్న డైనమిక్ క్లిప్ చూపిస్తారు. జస్ట్ బిఫోర్ ద యాక్చువల్ ట్రిక్ రివీల్ కట్ చేసి ఫుల్ వీడియోలో చూడమని చెప్పడం. దీనివల్ల వ్యూవర్స్కి క్యూరియాసిటీ పెరిగి లాంగ్ వీడియో చూస్తారు. అండ్ లాంగ్ వీడియోకి యావరేజ్ వాచ్ టైం పెరగడం వల్ల యూట్యూబ్ అల్గోరిథం మన వీడియోలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉందని ఎక్కువ మంచికి సజెస్ట్ చేస్తుంది. దీనివల్ల రీచ్ పెరిగే ఛాన్స్ చాలా ఉంది. సెకండ్ ట్రిక్, ఫస్ట్ 6 hours ఎంగేజ్మెంట్ స్పైక్. దిస్ ఈస్ ద అల్గోరిథం టెస్టింగ్ విండో. మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ 6 hours అగ్రెసివ్ ఎంగేజ్మెంట్ ఉండేలా చూసుకోవడం. దీనికోసం మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే ఆ వీడియో కింద ఒక క్వశ్చన్తో కామెంట్ని పిన్ చేయండి. అండ్ వచ్చిన ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా తెలుగు ఫిల్మ్ బీటీఎస్ పేజెస్ చేస్తుంటాయి, ఈ సినిమాలో హార్డెస్ట్ షాట్ ఏది అని మీరు అనుకుంటున్నారు అని. దానికి ఎక్కువ మంది క్యూరియాసిటీతో ఆన్సర్ చేస్తారు. అండ్ దానికి క్రియేటర్ ఇన్స్టెంట్ రిప్లైస్ ఇస్తాడు. దీనివల్ల యూట్యూబ్ అల్గోరిథంకి ఒక క్లియర్ సిగ్నల్ వస్తుంది, లైక్ ఈ వీడియో మీద డిస్కషన్ జరుగుతోంది అని. అండ్ ఆ వీడియోని ఎక్కువ మందికి సజెస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. థర్డ్ ట్రిక్, ఇంప్రెషన్ డెన్సిటీ. హైపర్ స్పెసిఫిక్ టాపిక్స్ ఎంచుకోవడం. వై? బికాజ్ బ్రాడ్ వీడియోస్కి సిటిఆర్ తక్కువ వస్తుంది, సూపర్ స్పెసిఫిక్ వీడియోస్కి సిటిఆర్ పేలిపోతుంది. బ్రాడ్ వీడియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెనరిక్ టాపిక్స్ లైక్ కల్కి మూవీ బ్రేక్ డౌన్ ఆర్ టూ బ్రాడ్. హైపర్ స్పెసిఫిక్ టాపిక్ లైక్ కల్కీలో డెజర్ట్ సీన్స్ ఎందుకు మ్యూటెడ్ కలర్స్లో షూట్ చేశారు, సినిమాటోగ్రాఫర్ లాజిక్ ఎక్స్ప్లైన్డ్, ఇలా స్పెసిఫిసిటీ ఇన్డెప్త్గా ఉంటే హై సిటిఆర్ వస్తుంది, విచ్ మీన్స్ మన వీడియోస్ని ఎక్కువ మందికి ఎక్స్పాండ్ చేస్తుంది. ఫోర్త్ ట్రిక్, అవుట్కమ్ బేస్డ్ ప్లేలిస్ట్స్. మనం ఏదైనా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తే దాని నేమ్ జస్ట్ నౌన్స్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పెరిమెంట్స్ ప్లేలిస్ట్ అని కాకుండా ద సైన్స్ యూ సీ ఎవ్రీడే ఫైనల్లీ ఎక్స్ప్లైన్డ్ అని ఏదైనా అవుట్కమ్ ఉండేలా చూసుకోవాలి. అండ్ మీరు ఈ వీడియోని ఏదైనా వేరే వీడియోకి కార్డ్లా యాడ్ చేస్తే వ్యూవర్కి ఆ ప్లేలిస్ట్ ఇంటెన్షన్ కరెక్ట్గా అర్థమవుతుంది. దానివల్లే వ్యూవర్ ఆ ప్లేలిస్ట్ని చూసే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వ్యూవర్ ఒక వీడియో చూసిన వెంటనే నెక్స్ట్ వీడియో ఆల్రెడీ ఆటో ప్లేలో ఉంటుంది. ఫిఫ్త్ ట్రిక్, ట్రాన్స్క్రిప్ట్ ఫైల్స్ యాడ్ చేయడం. ఇది చాలా అండర్ రేటెడ్, కానీ దీని పవర్ ఎక్స్ట్రాడినరీ. రీజన్ ఏంటంటే ఆటో క్యాప్షన్స్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్ వర్డ్స్ తప్పుగా క్యాప్చర్ చేస్తాయి. దానివల్ల వ్యూవర్స్కి సరిగా అర్థం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, వర్డ్స్ లైక్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్, ఎనమార్ఫిక్ ఫ్లేయర్స్, డైనమిక్ రేంజ్ కంప్రెషన్ ఇవన్నీ తప్పుగా పడతాయి. కానీ మీరు మాన్యువల్ ఎస్ఆర్టీ అప్లోడ్ చేస్తే వ్యూవర్స్కి ఈజీగా అర్థమవుతుంది. అండ్ యూట్యూబ్ కూడా ప్రతి టెక్నికల్ వర్డ్ని ఫుల్లీ అర్థం చేసుకుంటుంది. దీనివల్ల గూగుల్ సెర్చ్ నుంచి కూడా ట్రాఫిక్ వచ్చే అవకాశం ఎక్కువ. కానీ ప్రతి వీడియోకి ట్రాన్స్క్రిప్ట్ ఫైల్స్ అప్లోడ్ చేయడం ఎలా? దీనికి కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది. జస్ట్ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత జెమినీ ఏఐ టూల్లో వీడియో లింక్ పాస్ చేసి ట్రాన్స్క్రిప్ట్ జనరేట్ చేయమని అడగడమే. డన్. ఇలా షార్ట్స్లో సస్పెన్స్, ఫస్ట్ 6 hours ఎంగేజ్మెంట్, స్పెసిఫిక్ టాపిక్స్, అవుట్కమ్ ప్లేలిస్ట్స్, మాన్యువల్ ట్రాన్స్క్రిప్ట్స్, ఈ ట్రిక్స్ యూస్ చేస్తే ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. నేను కూడా ఈ ఛానల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 10 days అవుతుంది. అండ్ ఐ గాట్ 220+ సబ్స్క్రైబర్స్. ఐ హోప్ ఐ విల్ రీచ్ 1000 ఇన్ నెక్స్ట్ 2 months. అండ్ ఎవరైనా రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కామెంట్ చేయండి. లెట్స్ గ్రో అస్ టుగెదర్. ఇంకా ఏదైనా టాపిక్ పైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్డ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.